హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. సీతాయనంలో బుక్ రీడింగ్లో భాగంగా డే 12కి వచ్చేసాం కదా మాస్టర్స్. మరి ఈరోజు బుక్ రీడింగ్ స్వాధ్యాయంలోకి వెళ్ళే ముందు ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఓకే, అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. మరి స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. చక్కగా మీ 2 కళ్ళను క్లోజ్ చేసుకొని వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకొని మీ 2 కళ్ళను క్రాస్ చేసుకొని వెన్నుపూస నిటారుగా ఉంచి స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరి ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఒక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలివేయండి. బాడీ అంతా చక్కగా రిలాక్స్ అయింది మాస్టర్స్. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ మనలోకి మనం అంతరంలోనికి ప్రయాణిద్దాం మాస్టర్స్. ఈ కొన్ని క్షణాలు మనతో మనం ఉందాం.
సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను విడదీస్తూ కంటి మీద పెట్టుకోండి మాస్టర్స్. ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేస్తూ ఈ జ్ఞానాన్ని తీసుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. మీ రెండు చేతులను నెమ్మదిగా మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేస్తూ మీ చేతులను మీరు చూసుకోండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు సోమాను కనుగొనటం. ఓకే, నేను కొన్ని అడుగులు మూల కూర్చున్న ఆ వృద్ధ స్త్రీ వైపు వేసి ఆమెకు ప్రణామం చేసి కూర్చున్నాను. నా గొంతు నుంచి మాటలు రాలేదు. నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకున్నాను, కానీ ఏం చెప్పాలో నాకు తెలియదు. దగ్గరకు రా బిడ్డ, దాంతో నేను నిన్ను చూడగలను. ఆమె నవ్వును సూచిస్తూ నన్ను ప్రోత్సహించింది. ఆమె కళ్ళు సగం మాత్రమే తెరుచుకొని ఉన్నాయి. ఆమె ఇప్పుడప్పుడే మళ్ళీ ప్రపంచంలోకి తిరిగి వస్తుంది అని చెప్పగలను. నేను ఆమెకు దగ్గరగా వెళ్ళాను. ఆమె దృష్టి సరిగ్గా లేదేమో అనుకుంటూ ఆమెకు ఎదురుగా వెళ్ళాను. ఆమె నన్ను చూసినప్పుడు ఆమె ముఖంలో ఆశ్చర్యం, కళ్ళల్లో సందిగ్ధం కదలాడి పూర్తిగా తెరుచుకున్నాయి. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా రాజ్యమేలిన తరువాత ఇది నువ్వా అని గొనిగింది. ఆమె ముఖం నిండా నవ్వు పరుచుకున్నట్లు అయ్యింది. సందిగ్ధం తొలగిపోయింది. ఆమె నా ముఖమంతా తడుముతూ, నా బుగ్గలను వేళ్లతో తట్టుతూ, నా కుడి బుగ్గ కింద వైపున ఉన్న పుట్టుమచ్చ వద్దకు వచ్చింది. తన వేళ్లను అక్కడ ఆపి తలాడించింది. తరువాత ఆమె చేతులు నా ఎత్తైన నల్లటి జుట్టు, నా భుజాలు, ఛాతి నిండా పరుచుకొని ఉన్న దానిని తడిమాయి. నీ వెంట్రుకలు ఎంత ఒత్తుగా అందంగా ఉన్నాయి అంది నవ్వుతూ. బిడ్డ, నువ్వెంత ముద్దొస్తున్నావు అంది. నేను ఎలా ఉంటాను అన్నది నేనెప్పుడూ ఆలోచించలేదు. అందంగా ఉంటానా లేదా? నా తండ్రి కళ్ళకు నేను అందంగా ఉంటాను అని నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఆయన నన్ను అందాల రాణి అని పిలిచేవారు. నేను పెద్దయ్యే వరకు. అప్పుడే మా అమ్మ లోనికి వచ్చి మమ్మల్ని పరస్పరం పరిచయం చేసింది సోమ. మా అమ్మ కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉండగా నేను సౌకర్యవంతంగా కూర్చొని ఆమెను చూడసాగాను. సోమకు వయస్సు మళ్ళింది. ఆమె వెంట్రుకలు పల్చబడి ముడి వదులై భుజాల మీదకు జారుతున్నాయి. ఆమె కాషాయ వస్త్రం ధరించి ఉంది. అది ఆమె తలను కూడా సగం కప్పింది. ఆమె ముఖం పల్చగా, బుగ్గలు లోతుకుపోయిన కళ్ళల్లో యవ్వనపు మెరుపు చూశాను. మా అమ్మ, మా కుటుంబం సంగతి, మా పరిస్థితి వివరిస్తుండగా పెలవమైన చూపుతో ఆమె నన్ను, మా అమ్మను మార్చి మార్చి చూడసాగింది.
వినే కొద్దీ ఆమె నుంచి సున్నితమైన ప్రేమ పూర్వక శక్తి ప్రసరించింది. ఆమె తల ఊపుతూ నవ్వుతూ కళ్ళ నుంచి వెలువరించే శ్రద్ధ నాలోకి చొచ్చుకొని పోయింది. మా అమ్మ చెప్పే ప్రతి మాటను ఆమె శ్రద్ధగా ఆలకించింది. ఎప్పుడో విడిపోయిన పాత స్నేహితురాలు చెప్తున్న విషయాలు వింటున్నట్లు వింది. ఇటువంటిది ఇంతకు ముందు ఎన్నడూ నేను చూడలేదు. అంటే నీకు గొప్ప ఋషి అనసూయ పేరు పెట్టారన్న మాట. మాత ఆమెను ఎంతో ప్రేమించేది. ఇది వింటే ఎంతో సంతోషించేది. నా వైపు తిరిగి మృదువుగా అంది. అవును, అనసూయ ఆత్రి మహర్షి యొక్క అంకితత్వం గల భార్య బదులు ఇచ్చింది. మా అమ్మ ఆమెను సరిదిద్దినట్లుగా సోమ నవ్వింది. అయోధ్యలో ఆమె ఆ విధంగా అంకితత్వం ఉన్న భార్యగా తెలిసిందా అని తల పట్టుకుంది. ఋషి అనసూయ భూమిపై నడిచిన యోగులందరిలోనూ గొప్పది. అతి తక్కువ మంది ఋషులు చేయగలిగిన తపస్సును ఆమె చేసి 3 దేవతల మెప్పును పొందింది. ఆమె తపస్సు ద్వారా ఈ భూమి మీద తరువాత తరాల కోసం రూపుదిద్దుకునే అనేక విషయాలను సృష్టించటంలో తోడ్పడింది. ఆమెకు ఒకానొక తల్లికి ఉండే హృదయం, ఒకానొక జ్ఞానానికి ఉండే వివేకం రెండూ ఉన్నాయి. ఆమె ప్రేమ వివేకాలను పరిపూర్ణ సమానత్వంతో నిలిపి ఉండగలిగేది. అందుకే లంకలో జరగబోయే దానికి మాత సంసిద్ధమవుతున్నప్పుడు ఆమెకు తోడ్పడగలిగింది. లంక మాట చెప్పగానే నా హృదయంలో బాధ చెలరేగి నేను నా ఉద్వేగాలు అతి కష్టం మీద నిలుపుకున్నాను. మా కుమార్తె దగ్గర అత్యంత సున్నితమైన విషయం లేవనెత్తారు. ఆమె మహారాణిని అపహరించటం అన్న విషయాన్ని ఒప్పుకోవటం లేదు, నిరాకరిస్తోంది. అంతకుముందు సోమ మా అమ్మతో మాట్లాడుతూ ఉంది, కానీ ఇప్పుడు నా వైపు తిరిగి నన్ను పరిశోధిస్తున్నట్లు చూడసాగింది. కొన్ని నిమిషాల పాటు ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత నేను అర్థం చేసుకోగలను. ఆమె ఆ విధంగా భావించటం ఆమెకు పూర్తిగా సహజమైనదై, బహుశా ఆమె నిజమైన కథ విని ఉండకపోవచ్చు అని, నా వైపు తిరిగి అపహరణ సంభవించి ఉండకపోవచ్చు ఏమోనని నువ్వు ఎందుకు అనుకుంటున్నావో నాకు చెప్పు అంది. నేను మాటల కోసం తడుముకున్నాను, కానీ సమాధానం చెప్పలేకపోయాను. ఆమె నన్ను ప్రోత్సహిస్తూ చెప్పు, నీకేమనిపించింది అంది. ఈ భావాలు నాలో ఎందుకు ఉన్నాయో నాకు తెలియదు. నేను నసిగాను, కానీ నాకు నా అంతరంతరాలలో నాకు తెలుసని, ఆమె ఇచ్ఛ అనుమతి లేకుండా ఏదైనా సంభవించటం అసాధ్యమని నాకు తెలుసు. ఆమె నిస్సహాయురాలు కాదు. తనను తాను రక్షించుకోగలిగిన వనరులు అన్నీ ఉన్నాయి. నాకు ఈ విధంగా అనిపిస్తుంది. బాల్యం నుంచి కూడా అలాగే అనిపించేది. నేను గొనుక్కున్నాను. నువ్వు చెప్పింది సంపూర్ణంగా సత్యం బిడ్డా. ఆమె చిరునవ్వుతో బదులు ఇచ్చింది. మాత ఇచ్ఛ ప్రకారమే రావణుడు ఆమెను అపహరించాడు. తమలో ఎవరో ఒకరు ఆ రాక్షస రాజ్యంలోకి ప్రవేశించవలసి ఉందని ఆమెకు తెలుసు కనుక తనే ఆ బాధ్యతను స్వీకరించి ఆ విధంగా ప్రవేశించింది. అయితే
ఈ కథ ఇంకా చాలా ఉంది, ఎంతో చెప్పాలి. కానీ ఈ రోజులలో చాలా కొద్ది మంది మాత్రమే దాని పట్ల ఆసక్తి చూపుతారు. ప్రజలకు రాజ్యం యొక్క అభివృద్ధి, సంపదల గురించి వినటం ఇష్టం. అంతేకాని వారికి మనకు ఆ ప్రయోజనాలు చేకూరటం కోసం మాత చేసిన త్యాగం గురించి వినటం పట్ల ఆసక్తి ఉండదు. దయచేసి మాకు చెప్పండి, నేను సత్యం తెలుసుకోవాలి అని నేను అభ్యర్థించాను. సోమ నవ్వి, ఓర్పు పట్టు బిడ్డ, ముందు నేను నీకు ఏమైనా తినిపించాలి, లేకపోతే మాత సంతోషించదు. మీరు ఇబ్బంది పడకండి, మేము ఆశ్రమంలో భోజనం చేసే వచ్చాము అని మా అమ్మ నొక్కి చెప్పింది. వారు ఆశ్రమంలో ఏం పెడతారో నాకు తెలుసు అని ఆమె నవ్వుతూ కొనసాగించింది. నేను కొంత ఆహారం, సేద తీర్చే పానీయం, వేసవిలో చల్లదనాన్ని ఇచ్చేది ఇస్తాను. కొంచెం సేపట్లో ఎండ తీవ్రం కాబోతోంది. అదేమీ కష్టం కాదు, నా ద్వారా మాత మీకు అందిస్తుంది. ఆమెను మీరు తిరస్కరించకూడదు. మా అమ్మ గబగబా లేచి వద్దు అని చెప్పబోయింది. కానీ సోమ ఆమె చెయ్యి పట్టుకుని కుటీరం వెనక ఉన్న వంట చేసే ప్రదేశములోకి తీసుకువెళ్ళింది. సోమ మాటలు నా మనస్సును అప్పటికే కొంచెం తేలికపరిచాయి. ఆ కథ వినాలన్న ఆత్రం ఉన్నా ఎదురు చూడటానికి నేనేమీ ఇబ్బంది పడలేదు. మీకేమీ తొందర లేదు. ఆమె కూరగాయలు, గింజలతో రుచికరమైన ఆహారాన్ని, నేరేడు పళ్ళతో చేసిన పానీయాన్ని ఇచ్చింది. ఆశ్రమంలో మేము తిన్న దానికంటే ఇది ఎంతో మధురంగా ఉంది. మేము ఆహారం తీసుకునేటప్పుడు అడవి గుండా వెళ్ళుతున్న ఒకానొక మునిని చూసి మాతో పాటు భోజనానికి రమ్మని పిలిచింది. ఆయన ఆనందంగా మా పక్కన కూర్చొని ఆహారం అందుకుంటూ, సోమ ఎన్నడూ మాకు పెట్టకుండా ఉండదు అన్నాడు. నేను పెట్టకపోతే మాత ఏమంటుంది మీకు తెలుసా? నేను ఆమెకు జవాబు చెప్పాలి. మేము మునులం, తరచూ ఆ లబ్ధి పొందుతాం. అప్పుడప్పుడు మేము ఆశ్రమాలలో భిక్షకు వెళతాం. కానీ ఎవ్వరూ సోమ వలె తినిపించరు. ఆయన నవ్వుతూ అన్నాడు. అది మాత ఆదేశం. ఆమె తరచూ చెప్పేది, వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టండి, మిగిలిపోయిన వాటితో కాదు, ఉన్నంతలో మంచి వాటితో. మిథిలలో ఆ విధంగా ఉండేదా? నేను హఠాత్తుగా అడిగాను. ఆమె అవునని తల ఊపి, జనక మహారాజు, సునైన మాత దానిని ప్రారంభించారు. జనక మహారాజు, సునయన మాత దానిని ప్రారంభించారు. వారి పరివార పరిచారకులు వంటశాల ఎప్పుడు ఋషులు, మునులు, యాత్రికుల కోసం సిద్ధంగా ఉండేవి. మాత ఆ ఆచారాన్ని అయోధ్యకు తెచ్చింది. ఆమె జ్ఞాపకం చేసుకుంటున్నట్లు నవ్వి, మిథిలలో కొన్నిసార్లు చాలామంది వచ్చేవారు. అంతా అయిపోయేది మాకు. వంటశాలలో పని చేసిన వారికి ఏం చెయ్యాలో తోచేది కాదు. సరిగ్గా అప్పుడే ఒక రైతు పదార్థాలతో మా వద్దకు వచ్చేవాడు. సరిగ్గా సమయానికి అవసరమైన దానికంటే ఎక్కువే వచ్చేవి. ఇవ్వటం అనేది ఒక మహావరం. అందరూ ప్రయోజనం పొందే విధానం ఇది అనేవారు జనక మహారాజు.
భూమి మీద తన చివరి రోజు వరకు మాత దీనిని కొనసాగించింది. ఆమె నా కోసం వచ్చే వరకు నేను కొనసాగిస్తాను అంది. ఆ రోజు త్వరలో రాకూడదని నేను ఆశిస్తున్నాను. భోజనం ముగించి చేతులు కడుక్కుంటూ అన్నాడు ముని. నేనెప్పుడైనా సిద్ధంగానే ఉన్నాను. అయితే ఆమె నన్ను ఇక్కడ ఎందుకు ఉంచిందా అని ఆశ్చర్యపోతూ ఉంటాను. బహుశా మాకు ఆహారం అందించటానికి, నీ కథలు తెలియచేయటానికి నవ్వుతూ కృతజ్ఞతలు తెలిపి సెలవు తీసుకున్నాడు. సోమ మౌనంగా ఉండిపోయింది. ఆమె మనస్సు ఇంకా గతంలోనే ఉన్నట్లు ఉంది. కొన్ని నిమిషాల తరువాత ఆమె మళ్ళీ కథ చెప్పటం ఆరంభించింది. చాలా కాలం పాటు ఏర్పడిన దుర్భిక్షంలో రాజ్యములోని చాలామంది ఇబ్బందులకు గురి అయ్యారు. అది జనక మహారాజుకు ఎంతో కష్టం కలిగించేది. అప్పుడు ఆయన ఆహారం కోసం వచ్చేవారెవరికైనా తన వంటశాలను తెరచి ఉంచారు. ఒకానొక రోజు ఒకానొక కొత్త పరిచారికలను సరిపడనంత మాత్రమే ఆహారం వండటం చూసి ఒక దంపతులను తిప్పి పంపించింది. ఆమెను జనక మహారాజు తన వద్దకు పిలిచారు. ఆమె వారిని తిప్పి పంపటానికి గల కారణం వివరించింది. అప్పుడు జనక మహారాజు కోపం తెచ్చుకోకపోగా, ఆ తరువాత ఎవరికైనా ఆహారం తక్కువవుతుందనుకుంటే నేను సునయనామాత భోజనం చెయ్యం, ఎవరినీ తిప్పి పంపవద్దు అని ఆ దంపతులను వెతికించి వారికి ఆహారం అందించారు. ఈ సంఘటన నేను రాజ్యప్రసాదానికి వెళ్ళటానికి ముందే, సీతామాత జన్మించక ముందే జరిగిందని నాకు ఒక పరిచారిక చెప్పింది. అది నేను ఇప్పటికీ మరిచిపోలేదు. ఆహారాన్ని దాచుకోవటం అనేది ప్రకృతి విరుద్ధమని మాత ఒకసారి చెప్పింది. ప్రకృతి ప్రతి ఒక్కరికి సరిపడనంత ఆహారాన్ని సమకూరుస్తుంది. అయితే ఎవ్వరూ తమకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు. అత్యాశయే కొరతకు కారణం. అత్యాశ వల్లనే కరువు వస్తుందన్నది నిస్సందేహం. అత్యాశ దక్షిణాన లంక నుంచి వచ్చేది. చివరి మాటలు చెప్తుండగా సోమ ముఖం బిగుసుకుపోయింది. ప్రపంచంలోని ఒక భాగం మిగిలిన అందరినీ ప్రభావం చేస్తే ఏం జరుగుతుంది? ఇది తెలిసిన సత్యమే. రావణుడు ప్రతి ఒక్కరి నుంచి వనరులను లాక్కుంటున్నాడు అని ఊరుకుంది. మిథిలను వదలటం చాలా కష్టమై ఉంటుంది అన్నాను. నేను నిదానంగా. సోమ నా వైపు చూసి ఆశ్చర్యంగా అడిగింది. మనం మిథిలను ఎలా వదిలిపెడతాం? అది మనలో లోతుగా పాతుకొని పోయింది. మాత మనం ఎప్పుడు మిథిలను వదలలేదు అని చెప్పేది. మనం ఎక్కడికి వెళ్ళినా మిథిల మనతోనే వచ్చేది. అయితే ప్రతి ఒక్కరికి తండ్రి వంటి వాడైన జనక మహారాజును భౌతికంగా వదిలి రావటం కష్టం అని నేను ఒప్పుకోక తప్పదు అంటూ నవ్వింది. మేము వీడ్కోలు చెప్తున్న ఆ చివరి క్షణం నాకు ఇంకా గుర్తుంది. ఆయన సీతతో వెళ్తున్న పరిచారికలం మా నలుగురిని తన చేతులతో దగ్గరకు తీసుకొని, మీరు కూడా నా కుమార్తెలే అన్నారు.
అయితే ఆయన మాతకు చివరి వీడ్కోలు చెప్పేటప్పుడు వారిద్దరి మధ్య ఏదో సంభవించింది. అది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేననుకోవటం వారి అనుబంధం ఇక నుంచి అంతర్తలాలలో సంభవిస్తుందని చెప్పుకొని ఉంటారు. ఎందుకంటే తరచూ మాత ఆయన నుంచి సందేశాలు అందుకునేది. అయోధ్యను వదిలి వెళ్ళబోయే ముందు రాత్రి ఆయన వచ్చి ఆమెను ఆశీర్వదించారు. అలాగే అపహరణకు ముందు కూడా జరిగింది. మేము మిథిలను వదలబోయేటప్పుడు సునైనా మాత ఎక్కువ నిస్పృహకు గురి అయ్యారు. ఆమె తన ఇద్దరి కుమార్తెలకు దూరమవుతోంది. ఆమె వారికి తనకు వివాహమే మిథిలకు వచ్చేటప్పుడు తన తల్లి ఇచ్చిన ఆభరణాలను ఒక్కొక్కటి ఇచ్చింది. అది మాతను ఎంతో కదిలించింది. దానిని ఆమె వనవాసానికి వెళ్ళేటప్పుడు కూడా ధరించింది. అది ఆమెకు ఎంతో విలువైనది. తరువాత దానిని అది పెద్ద కథ, ఇంకొక రోజు చెప్పుదాం. సోమ ఆకాశం వైపు చూసింది. సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. సూర్యదేవా, నువ్వు ఖచ్చితంగా నీ ఉష్ణాన్ని వ్యాపింపచేస్తున్నావు. రండి, చాలా వేడిగా ఉంది, లోనికి వెళదాం. దాంతో మనల్ని ఇక్కడకు వచ్చే జంతువులు ఇబ్బంది పెట్టవు. అవి మాత జ్ఞాపకాల కోసం, నేను వాటి కోసం ఉంచిన ఆహారం కోసం వస్తాయి. ఆమె వాటికి కూడా చెందిందే. మేము సోమను అనుసరిస్తూ వెళ్ళగా ఆమె మాట్లాడటం కొనసాగించింది. మేము అయోధ్య చేరక ముందు మహారాణి కౌసల్య మిథిలా నుంచి చేతి పనుల వారిని పిలిచి మాత గదులను అలంకరింపచేసింది. దానివలన ఇవి కూడా మిథిలలో లాగానే ఉంటాయని, ఆ విధంగా అలంకరింపజేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, ఆమె కొందరు వంట వాళ్లను మిథిలకు పంపి మా ప్రత్యేక ఆహార పదార్థాలను తయారు చేయటం నేర్పించింది. ఆమె మాతను వీలైనంతగా సొంత ఇంటిలో పూర్వంలాగానే ఉన్నట్లుగా ఉంచటానికి ఎంతో ప్రయత్నించింది. అది మాతను ఎంతో కదిలించింది. కనీసం మాతను చూడక ముందే తాను ఆమెను ప్రేమించటం మొదలుపెట్టానని ఆమె చెప్పింది. ఆమె కొంచెం ఆగి తిరిగి కొనసాగిస్తూ, మాత ఎంతో సౌందర్యవతి, కానీ ఆమె ఎన్నడూ దానిని పట్టించుకునేది కాదు. బాహ్య ప్రపంచంలోని ప్రతిదీ ఏదో ఒక రోజు నశించి అదృశ్యమయ్యేదే. కనుక మనం దాని గురించి ఎక్కువ పట్టించుకోనవసరం లేదు అని తరచూ చెప్పేది. సోమ నవ్వింది. ఆమె చెప్పింది సరి అయినదే. ఇప్పుడు నేను మోస్తున్న ఈ వృద్ధ శరీరాన్ని చూడండి. మేము లోపలికి వెళ్ళాక ఆమె తాను కూర్చునే మూలలోనే మళ్ళీ కూర్చుంది. నేను ఆమె కుటీరాన్ని మొట్టమొదటగా తెరిపారా చూశాను. నేను ముందు వచ్చినప్పుడు నాకేమీ కనపడలేదు. సోమాను మాత్రమే చూశాను. కుటీరంలో ఒక మూల సోమ కూర్చున్న చోట గడ్డితో ఒక పరుపు వేయబడి దానిపై దుప్పటి పరచి ఉంది. మరొక మూల సోమ పూజ చేసుకునే ప్రాంతంలో ఒక స్త్రీ విగ్రహం మహారాణి సీతలాగా కనిపిస్తున్నది. పూలతో అలంకరించబడి ఉంది. చాలా రకాల పువ్వులు, అడవి నుంచి సేకరించి తెచ్చిన ఆకులు, రాళ్ల వంటి వాటితో పూజ చేసే చోట అందంగా అలంకరించబడి ఉంది.
మా అమ్మ మేము ఎక్కడ కూర్చోవాలో అని గది చుట్టూ చూస్తూ ఉండగా సోమ 2 దిళ్ళు తెచ్చి ఆమె దగ్గరగా ఉంచింది. ఒక నేత బట్ట నేలంతా పరచి ఉంది. పూజా స్థలం పక్కన అనేక నేత దిండ్లు అతిథుల కోసం ఉన్నట్లుగా పెట్టబడి ఉన్నాయి. మీరు అలసిపోయి ఉంటారు, మా అమ్మ అంది. ఈ ఆహారం తయారు చేయటానికి తినటానికి చాలా సమయం పట్టటం వలన మేము ఆమెకు అలసట కల్పించామేమోనని మా అమ్మ మేము త్వరలోనే తిరిగి వెళ్తాం, మీరు విశ్రాంతి తీసుకోండి అంది. విశ్రాంత? నాకు విశ్రాంతి అవసరం లేదు, ఆమె తల అడ్డంగా ఊపుతూ అంది. నీకు ఉన్న ప్రశ్నలకు నేను సమాధానం చెబుతాను, రా నా పక్కకు వచ్చి కూర్చో. ఆమె కొంచెం సేపు కళ్ళు మూసుకొని మౌనముగా ఉండిపోయింది. తరువాత కళ్ళు మూసుకొని మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె స్వరం మారిపోయి ఆమె ద్వారా ఎవరో మాట్లాడుతున్నట్లు ఉంది. మాత, శ్రీరాముడు అడవికి వెళ్ళినప్పుడు వారు వెళ్ళటానికి చాలా బలమైన కారణం ఉందని నాకు తెలుసు. అది దశరథ మహారాజు కైకేయికి ఇచ్చిన మాట నిలబెట్టడం మాత్రమే కాదు, లేదా ఆమె అసూయో సేవకురాలి చెడ్డతనమో కాదు. అవి బాహ్య కారణాలు, వారు వెళ్ళటానికి దారితీసిన బయటి పరిస్థితులు. ఆ విధంగా కాననట్లయితే మరో విధమైన పరిస్థితులు కనబడేవి. ఆ సంఘటనల నమూనా మరొక తలంలో చాలా కాలం క్రితమే రూపుదిద్దుకుంది. దాని గురించి తరువాత చెప్పుకుందాం. ఈ సంఘటనలు వారు అయోధ్య నగరాన్ని వీడటానికి కావలసిన పరిపూర్ణ చిత్రాన్ని రూపొందించాయి. దాని వలన వారు తాము జన్మించిన లక్ష్యాన్ని పూర్తి చేసుకోగలరు. సోమ కళ్ళు తెరచి మా వైపు చూసింది. బహుశా తాను చెప్పేది మేము అర్థం చేసుకుంటున్నామో లేదోనని చూడటానికి మా అమ్మ తల ఆడించింది. నేను మరింత వినటం కోసం చెవులు రిక్కరించాను. మాత కొన్ని సూచనలు వదిలి వెళ్ళింది కనుక ఇది నిజమేనని నాకు తెలుసు. ఆమె వెళ్ళటానికి ముందు ఒక పవిత్ర జ్వాలను వెలిగించి మిదిల నుంచి వచ్చిన పరిచారికలు నలుగురిని తాను తిరిగి వచ్చే వరకు అది వెలిగేటట్లు చూడమని చెప్పింది. అది తనలోని ఒక భాగాన్ని ఇక్కడే నిలిపి ఉంచి రాజ్యం మీద ఒక రక్షణా కవచాన్ని వేస్తుంది అని చెప్పింది. కాలం గడిచే కొద్దీ ఆ జ్వాల అంతకంటే మించింది అని నేను కనుగొన్నాను. అప్పుడప్పుడు నేను ఆ జ్వాల ముందు కూర్చొని కళ్ళు మూసుకుంటే మాత మరి శ్రీరాములు ప్రయాణ చిత్రాలను చూసి వారి సంభాషణలు వినగలిగేదాన్ని. వాటిని అనుసరించి వారు ఎక్కడ ఉన్నారో నేను తెలుసుకోగలిగేదాన్ని. మాత నేను తనను చేరగల ఒక మార్గాన్ని నా కోసం తెరిచి ఉంచింది. అది లంకకు వెళ్ళే వరకు ఎన్నడూ మూసుకుపోలేదు. సోమ ఆగి మళ్ళీ చెప్పింది. నేను దీని గురించి ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఎవరికైనా ఏదైనా ప్రత్యేక సందేశం ఉన్నప్పుడు తప్ప నేను చూసినవి కానీ విన్నవి కానీ ఎవ్వరికీ చెప్పలేదు. కొన్నిసార్లు అవి నేను కలలో చూసినట్లు చెప్పేదాన్ని. మాత అయోధ్యకు సందేశాలు అందించటం కోసం అంతా బాగానే ఉందన్న మాట వినటం కోసం ఎదురు చూస్తోందని నేను గ్రహించాను. జనక మహారాజుతో ఆమె బంధం ఎన్నడూ తెగిపోనట్లే ఆమెతో బంధం కొనసాగకపోతే నేను జీవించలేనని ఆమెకు తెలుసు. ఆ విధంగా నేను ఋషి అనసూయ యొక్క గొప్ప తపస్సు గురించి తెలుసుకున్నాను అంది ఆమె. ఒకానొక రాత్రి నేను ఆ జ్వాల ముందు కూర్చొని ఉండగా శ్రీరాముడు, మాత, ఆత్రి, అనసూయ ఋషుల ఆశ్రమాన్ని సందర్శించగా మరి సంభాషణ
లోని కొంత భాగం నేను వినగలిగాను. ఆత్రి మహాముని తన భార్య స్త్రీలకు ఆదర్శంగా ఉండాలని, దానివల్ల వారు ఆధ్యాత్మిక సాధనలు చేసి భూమి భవిష్యత్తును రూపొందించటములో తమ వంతు కర్తవ్యాన్ని, సహాయాన్ని చేయగలరని తాను ఆశిస్తున్నానని చెప్పాడు. ఆ మాటలు నాకు వినపడ్డాయి. భూమి మీదకి మందాకిని నదిని తీసుకువచ్చింది ఆమెయే. దాని వలన అక్కడ నివసించే వారికి నిరంతరం నీటి సదుపాయముతో పాటు నదీదేవత ఆశీస్సులు కూడా ఉంటాయి. ఆమె అటువంటివి మరి ఎన్నో చేసింది, కానీ ఎవ్వరికీ తెలియదు. ఆమె తన ఆధ్యాత్మిక విజయాల పట్ల ఎంతో నమ్రతతో ఉండేది. శ్రీరాముడు, మాత, ఆత్రి, అనసూయ ఋషులను సందర్శించటానికి చిత్రకూటకు వెళ్తున్నప్పుడు దారిలో ఒక తపస్వి వారికి ఒక పెద్ద అద్భుతమైన గుహను చూపించాడు. రామా, మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ గుహలో మీరు సురక్షితంగా ఉంటారు అని చెప్పాడు. ఆ గుహ వాళ్ళ అవసరాలన్నింటికీ తగినట్లుగా ఉంది. ఒకే ఒక్క లోటు, నీరు లేకపోవటం తప్ప. ఒకానొక రోజు మాత దప్పిక కొనగా శ్రీరాముడు నీరు తేవటానికి బయలుదేరుతుండగా వారికి నీటి ప్రవాహ శబ్దం వినపడింది. రాముడు, సీత, ప్రకృతి నీ ప్రతి కోరికను ఏ విధంగా తీరుస్తోందో చూడు. నీ దాహాన్ని తీర్చటానికి వచ్చిన నీటి ఊట చూడు. ఆ నీటిని ఊట ఒక పెద్ద కొలనులాగా మారి ఆ నీటి నుంచి ఒక దేవత ప్రత్యక్షమయ్యింది. నేను గోదావరి నదిని, ఆ దేవత చెప్పింది. నేను గోదావరి నదిని అని ఆ దేవత చెప్పింది. నేను మీ ఆశీర్వాదాల కోసం వచ్చాను ప్రభు, మాత. అప్పుడు వారు ఆమెను ఆశీర్వదించారు. నువ్వు ఎప్పటికీ నిండుగా సమృద్ధిగా ఉందువు కాక బదులు ఇచ్చాడు శ్రీరాముడు. నువ్వు నీ చుట్టూ ఉన్న జీవనాన్నంతా పోషించుదువు కాక మాత కొనసాగించింది. గోదావరి వారికి నమస్కరించింది. తదాస్తు, నేను ఇప్పుడు దక్షిణం వైపుగా వెళతాను. తరువాత నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను. ఈ కొలను నేను ఇక్కడ వదిలి వెళతాను. అది మీ దాహం తీరటానికి, మీరు స్నానం చెయ్యటానికి పనికి వస్తుంది. ఆ మాటలతో ఆమె తిరిగి నీటిలోనికి అదృశ్యమయ్యింది. జ్వాల పక్కన కూర్చొని ఆ సంభాషణను విన్న నేను వారి వనవాసానికి ఉన్న ప్రగాఢ లక్ష్యాన్ని నేను అర్థం చేసుకోవాలని మాత కోరుతుంది అని గుర్తించాను. ఆమె వెళ్ళటానికి ముందు ప్రాచీన కాలంలో దేవుళ్ళు ఇచ్చిన బోధనలను రక్షించటానికై ఋషులు తోడ్పడుతున్నారని, అది రాబోయే యుగాలలో సమాజానికి మార్గదర్శకత్వం వహించే మాత బోధనలకు పునాది ఏర్పరుస్తుందని చెప్పింది. శ్రీరామునికి ఆశ్రమంలో తన గురువు విశ్వామిత్రుని వద్ద ఉన్నప్పుడు నుంచే ఈ పునాదిని రక్షించటంలో సహాయం చెయ్యటానికి పిలువబడతానని తెలుసు. ఆయన మొదటిసారిగా సీతను చూసినప్పుడే ఈ కార్యాన్ని పూర్తి చేయటంలో తనకు తోడ్పడేది ఆమెనని గుర్తించాడు. ఆమె మాత్రమే తమ ముందు ఉన్న కష్టాలకు, పరీక్షలను తట్టుకొని నిలబడగలదు అని ఆయనకు తెలుసు. వారి విజయం సర్వోత్కృష్టమైన ప్రాధాన్యం కలది. కానీ వారు అడవిలో ప్రయాణిస్తూ ఆశ్రమాలను సందర్శించే కొద్దీ రాక్షసులు గొప్ప అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలుసుకున్నారు. రాక్షసుల సహజాతలు మచ్చిక చెయ్యబడినవి. వారు మాంస భక్షకులు. రాత్రిపూట దాడి చేసి ఆశ్రమాలను నాశనం చేస్తారు. తమ లక్ష్యం నెరవేరటానికి తాము కీకారణ్యంలో ప్రయాణించవలసి ఉంటుందని రామునికి తెలుసు. మాతకు అడవిలోని ఆహారం గురించి, ఔషధాల గురించి ఉన్న జ్ఞానం ఆ ముగ్గురికి తమపై విధించబడిన వనవాసం పూర్తి చేయటానికి తోడ్పడింది.
ఆమె మాట్లాడేటప్పుడు సోమ కళ్ళు మూసుకున్నాయి. కానీ ఇప్పుడు ఆమె కళ్ళు తెరచి మా వైపు తాను చెబుతున్నది మేము అర్థం చేసుకున్నామా లేదా అన్నట్లు చూసింది. మా అమ్మ తల ఊపింది. కానీ నేను ఏమీ అనలేదు. ఆమె చెప్పేది నేను ఎంతమాత్రమూ జీర్ణం చేసుకోలేకపోయాను. చిన్నప్పటి నుంచి నేను విన్న వాటన్నింటికి అది ఎంతో విరుద్ధంగా ఉంది. నేను ఎంతో సాధారణమైన కథ అనసూయ మాట నిలుపుకోవటాల గురించి విన్నాను. దాని ప్రగాఢ లోతుల గురించి నాకు ఏమీ తెలియదు. ఎండ తీవ్రంగా ఉంది. ఎన్నో జంతువులు పక్షులు ఆ చెట్ల కిందకు చేరాయి. కానీ ఇవేమీ సోమా కథ కొనసాగింపును ఆపలేదు. ఆర్య సంస్కృతి విస్తరించాలని అప్పటికే నిశ్చయించబడింది. కానీ మార్గం ఎవరు ఏర్పరుస్తారు? దానికి కేవలం రాక్షసులు నివసిస్తున్న అరణ్యాలను తీసి వెయ్యటమే కాక ఆ క్రూర మానవ భక్షకులను నిర్ధించి అడవీకులకు వ్యవసాయం కూడా నేర్పించాలి. అడవులలో నుంచి వస్తున్న ఆహారం తగ్గిపోవటంతో జీవితం కొనసాగించటానికి వ్యవసాయం తప్పనిసరి. మాత వారికి విత్తనాల గురించి వివిధ ఆహారాల గురించి బోధించింది. దాని వలన వారు మానవ మాంసానికి బదులుగా వృక్షాల నుంచి వచ్చే ఆహారంపై ఆధారపడి జీవించగలరు. ఆమె వారికి ప్రకృతి సంకేతాలను గాలుల దిశలను పక్షులు ఎగిరే సమయాన్ని చదవటంతో పాటు ఇంకా అనేక విషయాలు బోధించింది. శ్రీరాముడు వారి సమూహాలలో కొంత ప్రాథమిక పరిపాలన తీసుకురావటానికి ప్రయత్నిస్తుండగా ఆమె భూమాత పట్ల కృతజ్ఞత వ్యక్తీకరించటం బోధిస్తోంది. ఆమె తాను విధులలో పొందిన జ్ఞానాన్ని వారికి అందించింది. ప్రతి యుద్ధం తరువాత ప్రతి సమూహము తమ నాయకులను తండ్రులను భర్తలను కోల్పోయేది. మాత వారికి ఆహారం తీసుకువచ్చి వారు కోలుకోవటంలో సహాయం చేసేది. దాంతో ఈ విధంగా అనేక సార్లు జరిగింది. కానీ వారు దక్షిణాపదం వైపు వెళ్ళే కొద్దీ కష్టాలు పెరిగాయి. యుద్ధాలు తీవ్రతరమయ్యాయి. నేను ఆందోళన పడసాగాను. సోమ మాట్లాడేటప్పుడు దూరంగా చూస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఆమె మళ్ళీ కళ్ళు మూసుకొని మౌనముగా ఉంది. కొన్ని నిమిషాల తరువాత ఆమె కొనసాగించింది. వారి వివాహం తరువాత సీతారాముల మధ్య ప్రేమ మొగ్గలా వికసించింది. వారు ఉన్న పరిసరాలకే ఒక ప్రత్యేక సౌందర్యం ఉండి వారి సమక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి మధ్య ఉన్న ప్రగాఢ అన్యోన్యతను అనుభూతి చెందగలిగేవారు. అది అందరినీ చుట్టుముట్టి పరివార కృత్యాలలోని వాళ్ళం, నగరములోని వాళ్ళు అందరము ఈ ప్రేమ వలయంలో భాగంగా ఉండేవాళ్ళం. అది ఎంతో వ్యక్తిగతంగా మాలో ప్రతి ఒక్కరం ఒక ప్రత్యేక ప్రేమ సమాచారాన్ని కలిగినట్లు ఉండేది. అది ఎంతో ఉల్లాసకాలం. అందుకే చిట్ట చివరకు కౌసల్య మహారాణి కూడా సీతను రాముని నుంచి విడదీయకూడదని రామునితో సీత కూడా వనవాసం చెయ్యటానికి ఒప్పుకుంది. వారికి మాత యొక్క నిజమైన లక్ష్యం కానీ ఆమె సామర్థ్య స్థాయిలు కానీ తెలియవు. కానీ సీతారాములు ఒకరికొకరు సంపూర్ణం కావించుకోవటం మాత్రం వారికి తెలుసు. వారు అరణ్యాల గుండా ప్రయాణించేటప్పుడు వాడి ప్రేమ ప్రగాఢమై నూతన ఐక్యత స్థాయిలను చేరటం నేను చూడగలిగాను. మిథిలలో మాత నేర్పించిన పంచుకోవటం అనే విషయం ఆమె ప్రకృతిలో ఒక భాగం. ఆమె వేరే విధంగా చెయ్యలేదు. అందుకే ఆమె అవసరం ఉన్న వారందరికీ ఆహారం అందించేది. తమ దగ్గర కొంచెమే ఉన్నప్పటికీ వారికి పెట్టేది. కొన్నిసార్లు
చాలినంత లేకపోతే తాను తినకుండా ఉండేది. ఒకానొక రోజు శ్రీరాముడు అది గుర్తించి ఆమె ఆహారం ఎందుకు తీసుకోలేదని అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. అతను తన ఆహారాన్ని తీసుకోమని బలవంతం పెట్టాడు. కానీ ఆమె నిరాకరించింది. మీరు తింటే నా కడుపు నిండుతుంది ఆమె చెప్పింది. నా విషయము అంతే. నువ్వు తింటే నా కడుపు నిండినట్లే సీత, రాముడు బదులిచ్చాడు. ఇదే విధంగా చాలాసార్లు జరిగింది. ఆమె యుద్ధం వస్తే అతనికి తగినంత బలం అవసరమని చెప్పింది. అతను ఆమె తినకపోతే తనకు శక్తి ఉండదని అన్నాడు. అతని శక్తి అంతా ఆమెనని చెప్పాడు. ఆమె అతని వైపు చూస్తూ ఉండిపోయింది, ఏం చెప్పాలో తెలియక. లక్ష్మణుడు ఇదంతా చూస్తూ ఉండి మధ్యలో కల్పించుకొని ఆమె తినేటంత వరకు రాముడు తినడని, తనకు ఆకలిగా లేదని కనుక మీరు తినమని సీతను అభ్యర్థించాడు. ఆమె అదే కారణం చెప్పి వద్దంది. యుద్ధమే వస్తే లక్ష్మణునికి కూడా శక్తి కావాలి అంది. చివరగా శ్రీరాముడు తన దానిలో సగం తింటావా అని అడుగగా పరిస్థితిని గమనించి సీత ఒప్పుకుంది. అప్పుడు లక్ష్మణుడు తన వంతు భోజనం కూడా తీసుకోమని పదే పదే చెప్పగా ఆమె నవ్వి వాళ్ళు తన కోసం పంచినదంతా తాను తినలేనని చెప్పింది. వాళ్ళు ముగ్గురి మధ్య ఈ విధమైన ప్రేమ ఉండేది. ఈ విధమైన సందర్భాలు అనేక విధాలుగా అనేకసార్లు సంభవించాయి. శ్రీరాముని శరీరానికి చిన్న గాయమైన ఆమె బాధతో విలవిలలాడేది. ఆయన కూడా అంతే. ప్రయాణం మధ్యలో మాత అనేకసార్లు అనారోగ్యానికి గురి అయ్యేది. మొదటిసారి ఆమె దానిని దాచి ఉంచాలని ప్రయత్నించింది. కానీ శ్రీరాముని నుంచి ఏదైనా దాయటం అసాధ్యం. ఆమెను పనులన్నీ కట్టిపెట్టి పడుకొని ఉండమని ఆదేశించాడు. మాత ఆయనకు ఏ ఔషధ మొక్కలు తేవాలో, మందును ఎలా తయారు చేయాలో చెప్పింది. ఆయన రాత్రి పగలు ఆమె పక్కనే మందు వేస్తూ ఒళ్ళు తుడుస్తూ కూర్చొని ఉన్నాడు. ఆయనకు కూడా ఒళ్ళు నొప్పులు వచ్చి అనారోగ్యానికి గురి అయిన ఆమెకు చెప్పలేదు. ఒకానొక సందర్భంలో ఆయనకు ఒక గ్రామంలో ఒక అవసరం వచ్చింది. కానీ ఆమె అనారోగ్యంగా ఉండటంతో వదిలి వెళ్ళలేదు. ఆమె వెళ్ళమని చెప్పి ఆయన కాదన్నాడు. ఆ రాత్రంతా ఆమె అనారోగ్యముతో పోరాడింది. దానితో ఆయన ఉదయమే వెళ్ళవచ్చని, అయితే మాత ఇచ్చ అసాధారణమైనది. ఆమె కొన్ని గంటల వ్యవధిలోనే కోలుకుంది. అరణ్యంలో ప్రయాణం వారి మధ్య ఐక్యతను పెంచింది. అది వారి ముందు ఉన్న జీవితంలో క్లిష్టతకై దారితీస్తోంది. వారు పరస్పరం భావాలు, ఉద్వేగాలను తెలుసుకోవటం సాధన చేశారు. వారిద్దరిని కాంతిదారులు బంధిస్తున్నాయని మాత ఒకసారి చెప్పింది. ఆ ఫిలమెంట్ల వల్లనే తమ ఆలోచనలు పరస్పరం ప్రసారమవుతున్నాయని చెప్పింది. వారు ఒకే ఆభరణపు భిన్న కిరణాల వంటి వారు. ఏర్పాటు అన్న మాటే లేదు. అపహరణకు గురి అయ్యే వరకు. అయితే అది కూడా వికాసంలోని అనివార్య భాగమే. సోమ ఇక్కడ ఆగి మౌనంలోకి వెళ్ళింది. ఆమె కళ్ళు మెల్లగా మూసుకుపోయాయి. ఆమె ధ్యాన స్థితిలోకి వెళ్ళిందని మేము గ్రహించాము. మేము 1 గంట ఎదురు చూసాం. కానీ తరువాత ఆమె వెంటనే ఆ స్థితి నుంచి బయటకు రాదని గుర్తించాము. మా అమ్మ మేము వెళ్ళే సమయం దగ్గర పడింది అని సూచించింది. మేము మౌనంగా నిష్క్రమించాము. మేము ఆశ్రమం కుటీరం చేరే వరకు అమ్మ ఏమీ మాట్లాడలేదు. అందుకు ఆమెకు నేను కృతజ్ఞతలు తెలిపాను. ఎందుకంటే నాకు మాట్లాడే అభిలాష లేదు. 1 రోజులో నా ప్రపంచం తలకిందులైనట్లు ఉంది. సోమ చెప్పింది నాకు అర్థం కాకపోయినా అయోధ్యలో మాకు తెలిసింది అర్ధ సత్యమేనని గ్రహించాను. మాకు తెలియనిది ఎంతో ఉంది. సోమ తన జ్ఞానం పంచుకోవటం మొదలుపెట్టింది. ఆశ్రమానికి వెళ్ళి మా అమ్మ పడుకుంటే నేను ఆమె వైపు చూసి, అమ్మా ఏం ఆలోచిస్తున్నావు అన్నాను. ఆమె కళ్ళు తెరచి, మనం ఎంత అదృష్టవంతులం, సోమాను కలిశాం.
ఆమె చెప్పింది విన్నాక ఎంతో ప్రశ్నించాలనుకున్నాను. కానీ మనం విన్న దానిని వర్ణించటం కూడా నాకు రాదు. నేను మీ నాన్నకు ఏం చెప్పాలి? పెళ్ళి అంటే నీకు ఉన్న భయానికి కారణం కనుక్కోవటానికి వచ్చాం. కానీ ఇప్పుడు నాకు మనం నిజంగా అందుకొరకే వచ్చామా అనిపిస్తోంది. మరి నువ్వేమనుకుంటున్నావు అంది. నేను ఆమె పట్ల చెప్పలేనంత ప్రేమను అనుభూతి చెందుతున్నాను. ఆమె జనక మహారాజు గురించి మాట్లాడినప్పుడు నా లోపల ఏదో గిర్రున తిరిగింది అని చెప్తుండగా నా కళ్ళ వెంట నీరు కారింది. మా అమ్మ జవాబు చెప్పకుండా కళ్ళు మూసుకుని సాయంత్రపు భోజనం వరకు విశ్రాంతి తీసుకుందాం అంది. ఆశ్రమంలో సాయంత్రం భోజనం చాలా సాదాగా ఉంది. గురువుగారు మా వద్దకు వచ్చి సోమ మీతో మాట్లాడిందా లేక ధ్యానంలో ఉందా అన్నారు. ఆమె చాలాసేపు మాట్లాడింది అని మా అమ్మ చెప్పింది. ఆయన బిగ్గరగా నవ్వుతూ ఆవిడ మీకు మిథిలా కథలు చెప్పిందా అని అడిగారు. మా అమ్మ అవునని తల ఊపగా ఆయన